హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ తెలుగు టీవీ. ఈరోజు అయితే నేను మీకు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఇల్లు అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసేయండి. రామ్ చరణ్ గారి ఇల్లు అయితే జూబ్లీ హిల్స్లో ఉంటుంది. కాబట్టి నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్ నంబర్ 10 వైపుగా వెళ్ళాలి. సో ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి వెళ్తే యూసఫ్ గూడ కృష్ణనగర్ వెళ్తుందన్నమాట. మనం కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలి. కొంచెం కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆటోమేటిక్ లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఏదైనా సెలబ్రిటీ హౌస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఆ సెలబ్రిటీ హోమ్ టూర్ అయితే చేస్తాను. సో మనం కంటిన్యూ స్ట్రైట్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ పిఎంజే జ్యువెలర్స్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ లాగా చెప్తున్నాను. అలాగే రైట్ సైడ్ మనకు రత్నదీప్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే కరూర్ వైశ్య బ్యాంక్ కూడా ఉంటుందన్నమాట. అది దాటేంత వరకు కూడా కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇక్కడ రైట్ సైడ్ పొలిమెరాస్ కనిపిస్తుంది కదా, కరూర్ వైశ్య బ్యాంక్ దాటిన తర్వాత పొలిమెరాస్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది నితిన్ గారి ఇల్లు అన్నమాట. పొలిమెరాస్ దాటిన తర్వాత రైట్ తీసుకోవాలి. ఇది రోడ్ నంబర్ 10C అన్నమాట. సో రోడ్ నంబర్ 10Cలో వెళ్ళాలి. సో రోడ్ నంబర్ 10Cలో డెడ్ ఎండ్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్ నంబర్ 10Cలో ఎంటర్ అయిన తర్వాత డెడ్ ఎండ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలి. సో రామ్ చరణ్ గారు అయితే ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమాతో రాబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ వస్తున్నారు. సో కంటిన్యూ స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ డెడ్ ఎండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ లెఫ్ట్ రెండు ఉన్నాయి కదా, లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్ రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో రామ్ గోపాల్ వర్మ గారి ఆర్జీవీ డెన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్జీవీ డెన్ అంటారు కదా,
ఇది ఇక్కడే ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మనం కంటిన్యూ స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇక్కడ అగైన్ ఒక డెడ్ ఎండ్ కనిపిస్తుంది కదా, ఈ డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో రామ్ చరణ్ గారి ఇల్లు ఉంటుంది. సో ఇది కనిపిస్తుంది కదా, రైట్ తీసుకున్న తర్వాత బ్లూ కలర్లో ఇదే బిల్డింగ్ రామ్ చరణ్ గారి ఇల్లు అన్నమాట. సో ఇందులోనే రామ్ చరణ్ గారు, ఉపాసన అండ్ క్లింకార కూడా ఇదే ఇంట్లో ఉంటారన్నమాట. సో ఆల్మోస్ట్ 4 to 5 ఫ్లోర్స్ ఉన్న ఈ బిల్డింగ్లోనే రామ్ చరణ్ గారు ఉంటారు. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మీకు బిల్డింగ్ పైన 4th ఫ్లోర్లో అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పంచవతి అని రాసి ఉంటుందన్నమాట. బిల్డింగ్కి చూడండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తుంది పంచవతి అని బ్లాక్ కలర్లో, పైన కూడా చూడండి పంచవతి అని కనిపిస్తుంది. సో ఇదే రామ్ చరణ్ గారి ఇల్లు అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.